వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ గారు, లక్కసాగరం గారు లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి డోన్ నియోజకవర్గం అభివృద్ధిని గురించి చర్చించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసా ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ నుండి ఎంజిఎం సెంటర్ వరకు తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజిఎం సెంటర్లో మానవహారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిబుల్ డ్రైవింగ్ వెళ్ళొద్దని, మైనర్కు బండి ఇవ్వద్దని విద్యార్థులకు వివరించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు మన తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు ఎన్వైకే దేవిలాల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క
ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 180 నుంచి 90% యాక్సిడెంట్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి. తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు. లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా అందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారికి మనం కరీంనగర్ పట్టణంలో నీకొండ సత్య లక్ష్మీ గార్డెన్స్లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని, జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. దానిని కూడా విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు నీచ పరిస్థితికి దిగజారుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నా ఊళ్ళో చేయాలి లచ్చన్న, మా కుటుంబ సభ్యులు లచ్చన్న ప్రేమతో ఇక్కడ మధ్య లేదు, రాజకీయంగా తమ్ముడు రాంటే కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఫంక్షన్ హాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 2 అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ జీనికి సంబంధించిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు, సాయి గారు, దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు, సోదరులకు, సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సునైనా ఆడిటోరియంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్రటరీ సూర్యకుమారి, డైరెక్టర్ వేణుగోపాలారెడ్డి.
నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటా అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ నివాళులర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ 420 హామీలను 420 హామీలను 420 హామీలను ఇచ్చినటువంటి దగులుబాజీ 420 హామీలను ఇచ్చినటువంటి దగులుబాజీ కాంగ్రెస్ 420 హామీలు ఇక్కడ పోవడానికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తూ వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుకున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదాకా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాలని చంద్రబాబు గారి కమిట్మెంట్ ప్రకారం రివైవల్ ప్యాకేజ్ ప్రకటించాలని మంత్రి నారా లోకేష్ నన్ను అనేక సార్లు కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి. Particularly, I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh Garu. Several times he also using his father's name. My father commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైరు పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కామారెడ్డి డిపో బస్ కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజకీయ ఉద్దేశాలతో నియమించే సాంప్రదాయాన్ని విరమించుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్వర్ణోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజకీయ ఉద్దేశాలతో నియమించే సాంప్రదాయాన్ని ఇక నుంచి విరమించుకోవాలని పేర్కొంది. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం. తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. ది డైరీ ఆఫ్ మణిపురం చిత్రంలో ఆమె ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించడం విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మొనాలిసా ఇంటికి వెళ్లి తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई। सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है ना। आपका बहुत बहुत धन्यवाद सर, आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी। कैसा लग रहा है?
बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करूंगी जब तो आगे बढ़ूंगी ना। हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, बढ़ेंगे। जज्बा चाहिए है ना, और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। थैंक यू। గతంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్కు అండగా నిలిచారని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు. ఈ రోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామం తన నివాసం ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వం ప్రజలు కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలి, మాదిగలకు సాంఘిక సమానత్వం అందించాలి, మాదిగల వాటా మాదిగలకే దక్కాలి, 59 ఉపకులాలలో రిజర్వేషన్ ఫలాలు దళిత వర్గాలకు సమానంగా అందాలి, మాదిగ గల వాటా మాదిగలకే దక్కాలి, మాదిగలకు సాంఘిక సమానత్వం కావాలి, ఎస్సీ వర్గీకరణ అమలుతో అన్ని వర్గాల వారికి సమానంగా న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా స్థితిగతులపై ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర వివరాలను ఖచ్చితంగా అంకెలను ప్రభుత్వ అధికారులు ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మాదిగలకు అన్ని రకాల సమానత్వంతో పాటు మాదిగల వాటా మాదిగలకు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు నగర కన్వీనర్ మిసాల సుమలత, పేరపోగు లావణ్య, అర్జున్, అశోక్, వెంకటరాజు, విజయుడు, మాదన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ చేస్తున్న పోరాటం మీరంతా మద్దతు ఇవ్వాలి, ఆయన వెనక నిలబడాలా. లక్ష్మణ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం. హలో వచ్చినటువంటి ప్రజానీకానికంతా 277 సర్వే నంబర్లో మన బీతాండ్రపాడు గ్రామం నుండి గతంలో 2013లో బాల గణేశయ్య గారు ఉన్నప్పుడు ఎంఆర్ఓగా ఇవ్వడం జరిగింది. ఇంటింటి సర్వే చేయించి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అందులైన పేదలకు అందరికీ కూడా 1300 మంది దాకా పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి ఇప్పటి వరకు రాళ్ళు పాటించి పొజిషన్ లేకి పంపించడం కోసం ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ప్రజాప్రతినిధులు కూడా అప్పుట్లో మరి దానివల్ల దృష్టి కేంద్రీకరించక కొంత జాప్యం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళంతా ఇప్పుడు కూడా బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇప్పుడున్నటువంటి మన పెద్ద ఆయన శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా రాళ్ళు పాటించి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వచ్చేది ఉండింది. మరి కలెక్టర్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత మనకి గ్రామానికి డేట్ ఇచ్చి చెప్పే వస్తాను లక్ష్మణ గారు అని చెప్పేసి చెప్పడం వల్లనే మనం అంతా కూడా ఈరోజు మళ్ళీ అందరికీ ప్రజలకి హామీ ఇచ్చి మరి కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు కలెక్టర్ గారి ద్వారా మాట్లాడించి మన గ్రామానికి వచ్చి రాళ్ళు బాధిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినారని చెప్పేసి వీళ్ళకందరూ కూడా మేము కూడా అభయం ఇచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.